హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి టాకీస్. ఈరోజు మనం గుల్మర్గ్ వెళ్ళబోతున్నాము. అదొక హిల్ స్టేషన్. దీన్ని భూలోక స్వర్గం అని కూడా అంటారు. గుల్మర్గ్ ఎంత ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతం అంటే వింటర్లో దీని అందం ఇంకా రెట్టింపు చేస్తుంది. మంచు క్రీడలు ముఖ్యంగా స్కీయింగ్కి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా గుల్మర్గ్ని ఒక శాంతమైన ప్రకృతి అందాలను అనుభవించడానికి అత్యుత్తమైన స్థలంగా ప్రకటించారు. శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ 51 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ డిస్టెన్స్ అనమాట. గుల్మర్గ్లో స్టే కూడా చేయొచ్చు. చాలా హోటల్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్లేసే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మినిమం 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 12,000 ఇంకా మీ బడ్జెట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే శ్రీనగర్లోనే ఉన్నాము. అక్కడి నుంచి డైరెక్ట్ గుల్మర్గ్ వచ్చాము. ఇక్కడ నుంచి ఒక ప్లేస్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి యూనియన్ ట్యాక్సీ తీసుకోవాలి. స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూనియన్ ట్యాక్సీ 4x4 తీసుకుంటే మీకు బెటర్. గుల్మర్గ్లో చాలా అందమైన ప్లేసెస్ ఉంటాయి. అందులో తన్మగ్ దగ్గర డ్రంక్ వాటర్ ఫాల్ అని ఒకటి ప్లేస్ ఉంది. మేమైతే మిస్ అయ్యాము. మీరు తప్పకుండా చూడండి. అది గుల్మర్గ్ నుంచి తన్మగ్ 12 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇన్ బిట్వీనే వస్తుంది మీకు. తంగ్మంగ్ నుంచి 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. చూడండి, మాటల్లోనే గుల్మర్గ్ గండోలా రైడ్కి వచ్చేసాము. ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తైన ప్రదేశము. గండోలా రైడ్లో ఈ టికెట్ ఎలా తీసుకోవాలి, బుకింగ్ ప్రాసెస్ ఏంటి, స్లాట్ టైమింగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా ఒక కశ్మీర్ స్పెషల్ ఎపిసోడ్ చేస్తాము. అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఎంట్రన్స్ వ్యూ ఎంజాయ్ చేయండి, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి గండోలా రైడ్ ఎంట్రీ గేట్ వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. బయట వెహికల్స్ అలౌ చేయరు. సో మీరు ఇక్కడ యూనియన్ ట్యాక్సీ మాట్లాడుకోవాలి. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు మీరు వాక్ చేయగలుగుతారు అంటే అక్కడి నుంచి బై వాక్ కూడా వెళ్ళొచ్చు. మేమైతే క్యాబే ప్రిఫర్ చేసాము. ఇద్దరికి 200 రూపీస్ అయింది. ఇక్కడ చూడండి, కొంతమంది బై వాక్ కూడా వెళ్తున్నారు. అసలు మేము కాశ్మీర్కి వచ్చిందే ఈ గండోలా రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. మీకు ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ మాతో తప్పకుండా షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడే ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, పైన ఇంకెలా ఉంటుందో అద్భుతంగా. అందుకే దీనికి ఇంత క్రేజ్ ఏమో. ఎప్పుడూ టూరిస్టులతో కలకల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా వచ్చేసాం, పదండి గండోలా రైడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. అదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనము వచ్చి కూడా బుకింగ్ చేసుకోవచ్చు. బట్ ఆన్లైన్ బుక్ చేసుకుంటే మీకు చాలా బెటర్. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి. మీరు ఎంత ఎర్లీగా ఇక్కడికి వస్తే అంత బెటర్. ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. చాలా పెద్ద లైన్ ఉంది లోపలికి వస్తే. ఓ మై గాడ్, శ్రీదేవి ఓకేనా? పాపం ఈరోజు శ్రీదేవికి హెల్త్ బాగాలేదు. మార్నింగ్ నుంచి వామిటింగ్స్, అయినా కూడా రిస్క్ చేస్తున్నాం. మరి చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కబోతున్నాం మేము. శ్రీదేవి పెద్ద లైన్ ఉంది ఇక్కడ కూడా పైన. ఎప్పుడుగా ఇది లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళ డామినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చూడండి, వెనకాల కూడా మన వాళ్ళే తెలుగు వాళ్ళేనంట. ఎక్కడి నుంచి అన్నా మీరు? చిత్తూరు. ఈ బుడ్డోని చూడండి ఒకసారి. మీ బుడ్డోని చూపించండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. బుడ్డోడా బుడ్డదా? పాప భయపడుతుంది పాపం. చాక్లెట్ పడిపోయింది. ఇదే కేబుల్ కార్ మేము ఎక్కబోయేది. ఇదే ఫేస్ 1కి తీసుకెళ్తుంది అన్నమాట. లోపలికి వచ్చేసాం. ఎలా ఉంది?
అదే క్లోజ్ అయిపోద్ది. డోర్ చూడండి, ఆటోమేటిక్లీ క్లోజ్. ఓకే, డన్. స్టార్ట్ అయిపోయాము. పట్టుకో. ఇది బానే ఉంది. కాళ్ళు మంచిగా అయిపోయినాయి. అది పూర్తిగా క్లోజ్ చేసుకో. కిందది ఇక్కడ గమనించారా, హై వోల్టేజ్ యూస్ చేస్తున్నందుకు జర్క్లు ఇస్తూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం కెమెరా షేక్ అయింది. జర్క్లు ఇస్తుంది కదా అని ఏం భయపడాల్సిన అవసరమే లేదు. స్లోగా వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ చాలా మంది గైడ్ సహకారంతో ట్రెక్కింగ్ కూడా చేస్తారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ట్రెక్కింగ్ చేసి కూడా వెళ్ళొచ్చు. బట్ మేము కేబుల్ కార్ ప్రిఫర్ చేసాము. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలి కదా. హాయ్ చెప్పు. బాగుందా హెల్త్? కొంచెం ఏమైనా కొంచెం సెట్ అయిందా? కొంచెం పర్వాలేదు. తెలీదు. ఫేజ్ 2కి వెళ్దామా, ఫేజ్ 1లో ఆగిపోదామా? ఇంత వచ్చి దూరం అక్కడికి వెళ్ళకపోతే మరి ఎలాగ నువ్వు తట్టుకోగలవా? మరి తెలీదు. ఎందుకు రిస్క్ చేయడం? ఎందుకు? ज़्यादा चलो शरीर गर्म हो जाएगा. ज़्यादा चलना? हाँ, शरीर ऑटोमेटिकली गर्म हो जाएगा. थोड़ा खेलो बर्फ के साथ. नीचे से चल के फिर वहाँ जंगल में वो पहाड़ी में फिर वापस चल के. लोग रहते हैं? मुझे लगता है मुझे भी शायद रहते हैं. ఇంకా ఫేజ్ 1కి రీచ్ అయిపోయాము. దిగగానే పక్కన స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మంచిగా వెళ్ళాలి. ఇక్కడ ఫేజ్ 1లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. పక్కన కనిపిస్తున్నదా ఇగ్లూ షేప్ గ్లాస్లో, దీన్ని డూమ్స్ అని కూడా అంటారు. ఇక్కడ కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేసుకుని మంచి వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. కళ్ళు జిగేలు అంటున్నాయి ఒకేసారి. వైట్ వైట్ వైట్, ఎటు చూసినా వైట్. చాలా బాగుంది. అక్కడ కనబడుతుంది చూసారా, అదే ఫేజ్ 2. ఇప్పుడు మనం ఫేజ్ 1లో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం అక్కడ పైన కనబడుతుంది ఫేజ్ 2, అక్కడికి వెళ్తాం అనమాట. ఇది గుల్మర్గ్ ఫేజ్ 1. గుల్మర్గ్ కండోరియా అని అంటారు. దీని ఆల్టిట్యూడ్ వచ్చేసి 3050 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆర్ యూ హ్యాపీ? వెరీ కానీ కొంచెం హెల్త్ బాగుంటుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను కదా.
ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో హీటర్స్ కూడా ఉంటాయి. చలి వేస్తే కొంచెంసేపు వెళ్ళి అందులో కూడా కూర్చోవచ్చు. వెళ్తావా? అని కూర్చోబెట్టేసి ఇక్కడైతే టైం స్పెండ్ చేసి మేము ఫేస్ 2కి అయితే స్టార్ట్ అయిపోయాము. లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందని అయితే చెప్పారు. ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది ఫేస్ 2 అవాయిడ్ చేస్తే బెటర్. సౌండ్ చూసారా ఎలా వస్తుందో? అప్పుడప్పుడు జర్కలు ఇస్తూ ఉంటుంది కేబుల్ కార్. ఏం భయపడకండి. ఇంకో విషయం, కేబుల్ కార్లో నుంచోవడం అలాంటి స్టంటులు చేయకండే, పడిపోతారు. ఈ ఫేస్ 1 నుంచి ఫేస్ 2కి వెళ్తుంటే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది, అలాగే భయం కూడా వేస్తుంది. ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు, ఊపిరి ఎలా ఆడుతుందా లేదా, బ్రీతింగ్ ప్రాబ్లం అన్నారు కదా, అందుకే భయం వేస్తుంది కొంచెం. కానీ మనం తగ్గేదేలే, ధైర్యంతో ముందుకెళ్ళిపోతున్నాం. ఈ వ్యూస్ చూస్తున్నారా? దీనికోసం ఏమన్నా చేయొచ్చు. మీకు పక్కనే ఇక్కడ కేబుల్ కనిపిస్తుంది కదా, ఈ కేబుల్ దేనికంటే పర్సన్స్ స్కీయింగ్ చేసేవాళ్ళు ఈ కేబుల్ ద్వారా పైకి వెళ్ళి ఫేస్ 2 ఫేస్ 1 వరకు వెళ్ళి అక్కడి నుంచి స్కీయింగ్ చేసుకుంటూ కిందకి వెళ్తారనమాట. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందా? టెన్షన్ ఏం లేదా? ఇప్పటి వరకు హెల్త్ బాగాలేదన్నా, ఇప్పుడు జోష్ వచ్చేసిందా? జోష్ వచ్చేసి అంటే తెలీదు, చల్లదనం తగ్గింది కొంచెం. అసలు ఇంకా పైకి ఎక్కేకి ఎలా ఉంటుందో చూడాలి. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కదా, బాడీ హీట్ కాశ్మీరీ కవా తాగాక ఊపిరి వచ్చినట్టు ఉంది కదా? ఎస్, కవా తాగాక ఐఎమ్ గుడ్ నౌ. పైన కూడా ఒక కవా తాగుతాను, ఐ విల్ బి ఆల్ రైట్. ఓకే ఓకే. ఇక్కడ దూరంగా కొండల పైన మబ్బులు చూసారా?
ఎంత అందంగా కనపడుతున్నాయో. ఎంతసేపైనా తనివి తీరకుండా చూడొచ్చు. ఇంకా ఫేజ్ 2కి దగ్గరలో ఉన్నామనగా చూడండి, ఇటు చూసిన మంచు. దేవుడు సృష్టించిన ఈ అందాన్ని చూడండి. ఆ సూర్యకిరణాలు పడుతుంటే తెల్ల తెల్లగా మెరుస్తున్నాయి. ఈ అందాల్ని చూస్తూ చూస్తూ వచ్చేసాం ఫేజ్ 2కి. చూడండి, అదిగో కనిపిస్తుంది. వావ్, ఫేజ్ 2కి వచ్చేసాం. ఫేజ్ 2కి వచ్చేసాం. అమ్మా మామూలుగా లేదు కదా, చలిగాలి. వావ్ వావ్ వావ్, రెయిన్బో కనబడుతుందో లేదో మాకు తెలియదు, మాకైతే రెయిన్బో కనబడుతుంది. ఇది ఫేజ్ 2. దీన్ని అపర్వత్ అని కూడా అంటారు. హైట్ వచ్చేసి 3950 మీటర్స్ అన్నమాట. వావ్, ఈ ఫేజ్ 2 అంతా ఇంకా జల్లెడ పట్టిస్తాం పదండి. ఇంత అందాన్ని చూస్తుంటే అసలు నోట్లో మాటలు రావట్లేదు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చూడండి, ఎక్కడ చూసినా వైట్ వైట్ వైట్, అటు దూరంగా మబ్బులు, ఆయాసం వచ్చేస్తుంది. ఇంత హైట్కి వచ్చాం కదా, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎలా చూడండి, కళ్ళు జిగేయలమంటున్నాయి బయటికి, చేతులేమో గట్టి పోతున్నాయి. ఏం చెప్పాలి, మాటలు రావట్లేదు అసలు. ఇది చూడడానికి ఇంత దూరం వచ్చాం. ఇంకా పైకి వెళ్దాం, అక్కడ ఏముందో చూద్దాం. కానీ చాలా స్లిప్పరీ ఉంది, చాలా కేర్ఫుల్గా చూసి అడిగేయాలి, లేదంటే మొత్తం కిందకి దొల్లుకుంటూ వెళ్ళిపోతాం. ఏం అవ్వదనుకో, ఎందుకంటే మంచి ఉంది కాబట్టి. కానీ ఏదైనా రాయి గుర్తుకుంటే మాత్రం దెబ్బ తగులుతుంది. చాలా కేర్ఫుల్గా ఉంటుంది. శ్రీదేవికి వామిటింగ్స్ నిన్నటి నుంచి. పాపం తను అక్కడ కూర్చుండిపోయింది. టీ స్టాల్ ఉంది అక్కడ, ఆ టీ స్టాల్ దగ్గర కూర్చుండిపోయింది. పాపం కొంచెం లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది. పాపం ఎందుకులే నేను వెళ్ళి వీడియో తీసుకొస్తానని చెప్పి నేను ఒక్కడే వచ్చాను. నాకు కూడా ఊపిరి ఆడట్లేదు. కానీ ఇంత దూరం వచ్చి ఇది క్యాప్చర్ చేయకపోతే అంతా వేస్టే కదా, ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం చూస్తున్నా మంచుకొండలో. కళ్ళు అమ్మా అసలు ఊపిరాడట్లేదు. ఇంకా పైకి వెళ్దాం. చూడండి, ఒక్క నిమిషం గ్లౌజ్ తీస్తే చాలు చెయ్యి గట్టి గట్టిగా పోతున్నాయి. జస్ట్ మిస్ అయిపోయింది, లేకపోతే కిందకి. అమ్మా జారుతుంది, స్లిప్పరీ ఉంది. ఎవరైనా ఉంటే బాగుంటుంది ఇక్కడ పట్టుకోవడానికి. అమ్మా ఇంకా అక్కడ పైకి వెళ్ళాలి మనం. కనబడుతుందా? కానీ చాలా స్లిప్పరీ ఉంది, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి.
ఊపిరాడట్లేదు, ఆయుసం వచ్చేస్తుంది. తప్పదు, ఎంత దూరం వచ్చి ఇదంతా తీసి మీకు చూపించకపోతే ఎందుకు చెప్పండి. ఇంకా తెలుగా ఎక్కడి నుంచి? వైజాగా? హైదరాబాద్. ఇదిగో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళే డామినేషను. సరే యూట్యూబా? యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీదేవి టాకీస్. మీది చల్లా ఏంటి? మీది ఏది? గేమింగ్. అవునా? ఒకసారి నేను చూస్తా, సబ్స్క్రైబ్ చేస్తా. మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో మన తెలుగు వాళ్ళే అంతా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన డామినేషనే. తెలుగు వాళ్ళు అంటే మరి ఏంటి మామూలుగా ఉండదు. మీ వైజాగ్ కూడా కదా నాన్ వెజ్ నా మామూలు కాదాడు బాబోయ్. ఇన్స్పిరేషన్ అయితే నాకైతే నిజంగా. శ్రీదేవి టాకీస్. మీ ఛానల్ పేరు ఏంటన్నారు? ద ఇంక్రెడిబుల్స్ గేమింగ్. ఓకే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. యాడ్ చేస్తాం, లైక్ చేస్తాం. థ్యాంక్ యూ. బాబాయ్ బాయ్. అక్కడికి పడుతుందా? వెళ్దాం. శ్రీదేవి టాకీస్ అంటే మా వైఫ్ది యాక్చువల్గా. తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే కింద కూర్చుంది. ఇక నేను మేనేజ్ చేస్తాను అనమాట. అయ్యి బాబోయ్ జారిపోతుంది. ఒకసారి చూడండి. మనం ఎంత హైట్లో ఉన్నాం తెలుసా? 3950 మీటర్స్ హైట్ వచ్చాం మనం కింద నుంచి. అలా ఆడుతుంది, చాలా ఆయాసం వచ్చేస్తుంది. కానీ తగ్గేదిలే. ఏంటి ఏమైనా కూడా పై వరకు వెళ్ళి అదంతా తీసి మీ అందరికి చూపిస్తాను. అక్కడికి వెళ్ళాలి. కనబడుతుందా? అంతా మన తెలుగు వాళ్ళే అంతా. కాశ్మీర్లో కూడా డామినేషనే. లైఫ్లో అనుకోలే బ్రో. ఎవరైనా చెయ్యండి బ్రో. అయ్యా చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి పైకి. ఊపిరాడట్లేదు. చేసుకుంటా ఇప్పుడు కిందకి వెళ్ళాలి. పైకి వచ్చాను సరే, కిందకి వెళ్ళాలి. జాగ్రత్త స్లోపు బ్రో. కిందకి వెళ్ళాలి. ఇప్పుడు జారుకుంటానా? కిందకి వెళ్ళిపోతాం పూర్తిగా. అయ్య బాబు
చాలా కష్టంగా ఉంది బ్రో, కాళ్ళు కూరుకుపోయినాయి. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి బ్రో. చెప్పాడు ఎరుపుగా కింద పైకి వస్తుందో మళ్ళీ చేయడం ఇక్కడ జారిపోతుందో అడిగేయలేకపోతుంది తీసాను. కాళ్ళు మంచులో కూరుకుపోయింది, షూస్లోకేమో మంచి వెళ్ళిపోయింది, అదే ఐసు లోపల మామూలుగా లేదు, రకరకాలుగా ఉంది. ఎలా ఉందంటే చెప్పలేము. ఒకేమో చేతులు మంటలు, కానీ ఏం చేస్తాం, ఇష్టపడొచ్చాం, కష్టమైనా తీయాలి అంతేనా. ఎక్కువసేపు నుంచి అవుతుంది. బ్రో కొంచెం ఈచుకో. లక్కీగా మన తెలుగు తగిలేరు కాబట్టి మనకి హెల్ప్ చేస్తున్నారు పైగా. అడుగులో అడుగు ఆచి తూచి వేయలేదనుకో అయిపోతాం. ఆచి తూచి ఇలాంటప్పుడే అడిగేయాలి. ఆల్మోస్ట్ సగం దూరం వరకు ఎక్కాను, ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా పైకి వెళ్ళే కొలిది ఊపిరాడట్లేదు. ఇంకా కింద కూడా శ్రీదేవి సిచ్యువేషన్ ఏంటో తెలియదు. సో అందుకనే ఇంకా డ్రాప్ అయిపోయి కిందకు వచ్చేసాను. సో ఇక ఇక్కడ నుంచి కిందకి స్టార్ట్ అయిపోయాం అనమాట. కొంచెం సేపు ఫేజ్ 1 వస్తాం. హెల్త్ సిక్నెస్ వచ్చింది. మేము ఎంతో కష్టపడి ఎంతో రిస్క్ చేసి ఒంట్లో బాగోపోయినా అంత పైకి వెళ్ళి మీకు చూపించాలని ఆతృతతో మేము ఈ వీడియో తీసాము.
దీనికి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని ఆశిస్తూ మీ శ్రీదేవి. ధన్యవాదాలు.